అసలు వీధిపోటు అసలు మిగిలిన చోట కంటే నైరుతి వీధిపోటే చాలా ప్రమాదం. అయితే ఆ వీధిపోటుని తాత్కాలికంగా అంటే మరీ అంత కాదు, మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టకుండా ఉండేటటువంటి రెమెడీ ఉంది దానికిని. మనకి వాల్స్ ఉన్నాయి కదా, హ్మ్, కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ లోపల ఒక గోడ. అంటే గోడ కట్టడం అంటే ఎలాంటి గోడ కట్టాలో తెలుసా? మామూలు 9 అంగుళాల గోడలు కట్టేస్తున్నారు వీళ్ళు. అలా కట్టొద్దు. 14 అంగుళాల గోడ, నీకు ఎంతవరకు అది ఇంతవరకు వచ్చిందనుకో వీధిపోటు, 14 అంగుళాల గోడ కట్టాలి లోపల. లోపల కట్టడం అంటే మళ్ళీ ఈ గోడకి ఆనుకోకూడదు, అది విడిగా కట్టాలి. నీకు ఎంత ఉందో అంతవరకు, ఎందుకంటే ఇది ప్రమాదం ఉంది, కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంతా రాదు కదా, కార్నర్లో వచ్చిందనుకో అంతవరకే కట్టు. అంతవరకు వచ్చింది లోపల కట్టేసి చక్కగా అటు ఇటు 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 మళ్ళీ అంటుకోవచ్చు. అలాగే ఎల్ షేప్లో కట్టేసుకోవచ్చు. ఇది అటు ఇటు వస్తాయి, ఇటు వస్తే కనుక మామూలుగా కట్టేసుకోవచ్చు. కానీ గోడ మాత్రం 14 అంగుళాల గోడ అంటారు. మా రోజుల్లో ఉండే ఇప్పుడు 14 అంగుళాలు లేవు, కానీ కట్టాలి. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి వీధిపోటు అది. కట్టి లోపల కడితే అది చాలా వరకు ఈ మొదటి దానికే తగిలి అది మనకి ఇదవుతుంది. ఈ చిన్న చిన్నవి మనల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నేను చెప్పిన దానికి చిన్నదనుకో, అది అది మనల్ని ఏం చేయదు. ఆ విధంగా చేసుకో, ఇటైనా సరే అటైనా సరే. కానీ ఇప్పుడు ఈ ఈ ఇంటికి మనం అనుకున్నాం, ఇదే అనుకున్నాం, పశ్చిమ వాయువులో ఉందనుకో, పశ్చిమ వాయువులో ద్వారం ఉంది మనకి, సరిగ్గా దానికి వీధిపోటు తగిలిందనుకో, ఇంకో ధనం కురిసేస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ తిరుగుండదు, ఎంత ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆ రాజకీయ నాయకుడు అవుతాడు అతను. పశ్చిమ వాయువు అంటే మినిస్టర్ కానీ ఎలాగో మంచి ఆ పశ్చిమ వాయువ్య వీధిపోటు అంత బలం, అలాంటిది చేసుకోవచ్చమ్మా.